హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ A to Z స్టడీ కంటెంట్. ఈరోజు మనం మ్యాథ్స్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్టు, క్రింది వానిలో ఫెర్మాట్ సంఖ్య డాష్. ఆప్షన్స్ 5, 7, 9, 11. క్రింది వాటిలో ఫర్మాట్ సంఖ్య ఏదో గెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 5. ఈ 5 ఎలా వచ్చిందంటే దీనికి సొల్యూషన్ చూద్దాం. ఇప్పుడు ఫెర్మాట్ సంఖ్య సూత్రం ఏంటి? ఫెర్మాట్ సంఖ్య సూత్రం 2 plus 1. ఫెర్మాట్ సంఖ్య సూత్రం 2 plus 1. ఇప్పుడు మనం n = 1 తీసుకున్నట్లయితే n = 1 అయినా ఇప్పుడు ఫర్మాట్ సంఖ్య ఏమవుతుంది? 2 plus 1 కదా. ఇప్పుడు దీనిలో n ప్లేస్లో 1 పెట్టాలి. 2 plus 1 అంటే 2 అంటే దీని వాల్యూ 2 plus 1. ఇప్పుడు ఏమవుతుంది? 2² అంటే దీని వాల్యూ 4 plus 1. 4 plus 1 అంటే 5. ఇక్కడ ఫెర్మాట్ సంఖ్య ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఆప్షన్స్లో మనకి 5 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 5 అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ n = 2 తీసుకుందాం. n = 2 అయినా ఇప్పుడు ఫెర్మాట్ సంఖ్య ఏమవుతుంది? 2 plus 1 కదా. ఇప్పుడు దీని ప్లేస్లో n ప్లేస్లో 2 పెట్టాలి. 2 plus 1 అంటే 2 అంటే వాల్యూ 4. 2 plus 1. 2 వాల్యూ ఎంత? 2 అంటే 2ని 4 టైమ్స్ వేయాలన్నమాట. 2 × 2 ప్లస్ 1 అంటే 2 × 2 అంటే 4 2 = 8 8 2 = 16 16 plus 1. దీని వాల్యూ ఏమవుతుంది? 17. కానీ మనకి ఆప్షన్స్లో ఇచ్చింది 17 లోపే ఇచ్చాడు కాబట్టి n = 1 మాత్రమే మనం తీసుకోవాలన్నమాట. కాబట్టి ఫెర్మాట్ సంఖ్య ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ 5. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే ఆ సంఖ్యలు. ఆప్షన్స్ బేసి సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, పరస్పర ప్రధాన సంఖ్యలు, కవల ప్రధాన సంఖ్యలు. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ కవల ప్రధాన సంఖ్యలు. 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే అవి కవల ప్రధాన సంఖ్యలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. 100 లోపు గల కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని? ఆప్షన్స్ 2, 4, 6, 8. 100 లోపు గల కవల ప్రధాన సంఖ్యల జతలు గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 8. 100 లోపు ప్రధాన సంఖ్యలు ఏమిటో చూద్దాము. కవల ప్రధాన సంఖ్యలు 3, 5, 5, 7, 11, 13, 17, 19, 29, 31, 41, 43, 59, 61, 71, 73. ఈ జతలన్నిటిలో కూడా వీటి మధ్య భేదం 2 కాబట్టి ఇవి కవల ప్రధాన సంఖ్యలు అన్నమాట. ఈ మొత్తం ఎన్ని కౌంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మొత్తం 8 జతలు అన్నమాట. 100 లోపు గల కవల ప్రధాన సంఖ్యల జతలు 8. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఇచ్చిన సంఖ్యలు 10, 21, 35 మరియు 24లలోని పరస్పర ప్రధానాంకాల జత డాష్. ఆప్షన్స్ 10, 24, 24, 35, 10, 35, 21, 24. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 24, 35. దీనికి సొల్యూషన్ చూద్దాం. అసలు బిట్టులో ఏమిచ్చాడు? ఇచ్చిన సంఖ్యలకు పరస్పర ప్రధానాంకాల జత అడిగాడనమాట. అసలు పరస్పర ప్రధానాంకాలు అంటే ఏంటి? ఏవేని 2 సంఖ్యలకు 1 తప్ప వేరే ఉమ్మడి కారణాంకాలు లేకుంటే వాటిని పరస్పర ప్రధానాంకాలు అంటారు.
అంటే ఒకటి తప్ప వేరే కారణాంకాలు లేకపోతే వాటిని పరస్పర ప్రధానాంకాలు అంటారు. మనం ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 10, 24 ఇచ్చాడు. 10, 24కి ఉమ్మడి కారణాంకం ఉందో లేదో చూసుకోవాలి మనం. 10కి 24కి ఉమ్మడి కారణాంకం ఏముంది? 2. అంటే 2 5 సార్లు పోతుంది, 2 12 సార్లు పోతుంది. కాబట్టి ఉమ్మడి కారణాంకం ఎంత? 2. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 24, 35. ఈ రెండిట్లో సేమ్ ఏకం ఏమన్నా పోతుందా చూసుకోండి. 24లో 35లో ఏ ఏకం పోదు కాబట్టి, రెండిట్లో సేమ్ ఏకం ఏది పోదు కాబట్టి దీనికి ఉమ్మడి కారణాంకం లేదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం. 10, 35. 10, 35లో ఉమ్మడి కారణాంకం ఏంటి? 5. అంటే 5 రెళ్ళు 5 ఏళ్ళు. అంటే ఉమ్మడి కారణాంకం ఎంత? 5 అన్నమాట. ఫోర్త్ ఆప్షన్లో 21, 24. 21, 24కి ఉమ్మడి కారణాంకం ఏముంది చూడండి? 3. 3 ఎన్నిసార్లు పోతుంది? 3 ఏళ్ళు 3 8. అంటే ఉమ్మడి కారణాంకం 3. అంటే ఫస్ట్ ఆప్షన్కి, థర్డ్కి, ఫోర్త్కి మూడింటికి ఉమ్మడి కారణాంకం ఉంది. కానీ ఉమ్మడి కారణాంకం లేనిదేంటి? సెకండ్ ఆప్షన్. అంటే 24, 35 అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అంటే ఇచ్చిన సంఖ్యల్లో పరస్పర ప్రధానాంకాల జత ఏంటి అంటే 24, 35. నెక్స్ట్ బిట్ చూద్దాం. 72 యొక్క సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్ధ రూపం డాష్. ఆప్షన్స్ 2 × 36, 4 × 18, 9 × 8, 3 × 24. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 9 × 8. సాపేక్ష ప్రధాన సంఖ్యలనే పరస్పర ప్రధాన సంఖ్యలని కూడా పిలుస్తారనమాట. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? ఇంతకుముందు బిట్లోనే చెప్పుకున్నాం మనం. ఏంటి? 2 సంఖ్యలకు ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేకుంటే వాటిని సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటారనమాట. ఇచ్చిన 4 ఆప్షన్స్లో చూడండి, 3వ ఆప్షన్ తప్ప మిగతా వాటన్నిటికీ కూడా ఉమ్మడి కారణాంకం ఉంది. 3 ఆప్షన్స్లో 9 × 8 ఒక్కదానికే ఉమ్మడి కారణాంకం లేదు. దానికి ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకం లేదు కాబట్టి 72 యొక్క సాపేక్ష ప్రధాన సంఖ్యల లబ్ధ రూపం 9 × 8. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2n+1 ఒక ప్రధాన సంఖ్య కానిచో n యొక్క కనిష్ట విలువ. ఆప్షన్స్ 2, 3, 4, 5. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 4. ఆన్సర్ 4 ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. లెక్కలో ఏమి ఇచ్చాడు? 2n+1 ఇచ్చాడు. మనం ఆప్షన్స్ తీసుకుందాం, ఒక్కొక్క ఆప్షన్ తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 2 ఇచ్చాడు. ఈ 2ని 2n+1లో పెట్టాలి. అంటే n ప్లేస్లో 2 పెట్టాలన్నమాట. 2 × 2 + 1 ఏమవుతుంది? 2 రెళ్ళు 4 + 1 ఎంత? 5. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకుందాం. సెకండ్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు. ఇప్పుడు 3ని కూడా 2n+1లో పెట్టాలి. అంటే 2 × n ప్లేస్లో 3 పెడితే +1 అంటే 2 3 6 + 1 ఎంత వచ్చింది? 7 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. ఈ 4ని కూడా మనం 2n+1లో పెట్టాలి. 2 × 4 × 4 + 1 అంటే 2 4 8 + 1 ఎంత వచ్చింది? 9. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ తీసుకుందాం. ఫోర్త్ ఆప్షన్లో ఏమి ఇచ్చాడు? 5 ఇచ్చాడు. ఈ 5ని కూడా 2n+1లో పెడదాం. అంటే 2 × n ప్లేస్లో 5 పెడితే 5 + 1 అంటే 2 5 10 + 1 ఎంత వచ్చింది? 11. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆప్షన్లో 5 అనేది ఏంటి? ప్రధాన సంఖ్య.
నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో కూడా 7 వచ్చింది మనకి. 7 కూడా మనకి ప్రధాన సంఖ్య. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లో 9 వచ్చింది. 9 అనేది ఏంటి? ప్రధాన సంఖ్య కాదు. ఇదేంటి? సంయుక్త సంఖ్య. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్కి ఏమొచ్చింది? 11 వచ్చింది. 11 అనేది ఏంటి? 11 కూడా ప్రధాన సంఖ్య. కానీ మనకి లెక్కలో ఏమిచ్చాడు? 2n+1 ఒక ప్రధాన సంఖ్య కానిచో అని అడిగాడు అనమాట. n యొక్క కనిష్ట విలువ. ప్రధాన సంఖ్యలు కానిది ఏంటి? ఇక్కడ మనకి ఆప్షన్స్లో వచ్చిన ఆన్సర్స్ ప్రకారం ప్రధాన సంఖ్య 5 ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య, 11 ప్రధాన సంఖ్య, 9 మాత్రమే సంయుక్త సంఖ్య అనమాట. కాబట్టి ప్రధాన సంఖ్య కానిచో అని అడిగాడు కాబట్టి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 9. 9 ఏ ఆప్షన్కి వచ్చింది? థర్డ్ ఆప్షన్కి వచ్చింది. అంటే 4 పెట్టినప్పుడు వచ్చిందనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4. నెక్స్ట్ బిట్ చూద్దాం. 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలు ఎన్ని? ఆప్షన్స్ 75, 74, 76, 25. 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 75. 75 ఎలా వచ్చింది? 1 నుంచి 100 వరకు గల ప్రధాన సంఖ్యల సంఖ్య ఎంత? 25. ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యల సంఖ్య అడిగాడు కాబట్టి మొత్తం 100లో నుంచి ప్రధాన సంఖ్యల్ని తీసేస్తే ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలు వస్తాయన్నమాట. 100లో నుంచి 25 తీసేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 75. కరెక్ట్ ఆన్సర్ 75. 1 నుంచి 100 వరకు ప్రధాన సంఖ్యలు కాని సంఖ్యలు 75. నెక్స్ట్ బిట్ చూద్దాం. 4 వరుస ప్రధాన సంఖ్యలు ఆరోహణ క్రమంలో ఉన్నాయి. మొదటి 3 సంఖ్యల లబ్ధం 385 మరియు చివరి 3 సంఖ్యల లబ్ధం 1001 అయినా వాటిలో చివరి సంఖ్య డాష్. ఆప్షన్స్ 11, 13, 17, 19. ఇచ్చిన లెక్కని కరెక్ట్గా చదవండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 13. ఈ 13 ఎలా వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం లెక్కలో ఏమి ఇచ్చాడో చూద్దాం. 4 వరుస ప్రధాన సంఖ్యలు ఆరోహణ క్రమంలో ఉన్నాయి. మొదటి 3 సంఖ్యల లబ్ధం 385 మరియు చివరి 3 సంఖ్యల లబ్ధం 1001 అయినా వాటిలో చివరి సంఖ్య ఎంత అని అడిగాడు. ఇప్పుడు మనం 4 వరుస ప్రధాన సంఖ్యల్ని ABCD అనుకుందాం. మొదటి 3 సంఖ్యల లబ్ధం ఎంత ఇచ్చాడు? 385. ఇక్కడ మొదటి 3 సంఖ్యలు ఏంటి? ABC లబ్ధం ఎంత ఇచ్చాడు? 385 ఇచ్చాడు. నెక్స్ట్ చివరి 3 సంఖ్యల లబ్ధం 1001. చివరి 3 సంఖ్యలు ఏంటి? BCD = 1001. ఇప్పుడు మనం ABC/BCD చేద్దాం. అంటే 385/1001. బీకి క్యాన్సిల్ అవుతుంది, సికి క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగులుతుంది? A/D = 385/1001. ఇప్పుడు ఏదైనా ఎక్కం పోతుందేమో క్యాన్సిల్ చేద్దాం. 11వ ఎక్కం పోతుంది. 11 3, 11 5, 11 9, 11 1. నెక్స్ట్ మళ్ళీ 7 5, 7 1, 7 3. ఇప్పుడు ఎంత వచ్చింది? A/D = 7 5, 5/13. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? అయినా వాటిలో చివరి సంఖ్య అడిగాడు. ఈ ప్రధాన సంఖ్యలను 4 ప్రధాన సంఖ్యలు చివరి సంఖ్య ఏంటి? D కదా. మనకు కావాల్సింది ఏంటి? చివరి సంఖ్య D. కాబట్టి D వాల్యూ ఎంత వచ్చింది? 13. కాబట్టి D = 13. మనకు కావాల్సిన సంఖ్య ఆన్సరు 13 అనమాట. చివరి సంఖ్య 13. నెక్స్ట్ బిట్ చూద్దాం. క్రింది వానిలో బేసి సంఖ్య. ఆప్షన్స్ 2 × 3 × 5 × 7, 5/6 × 7/5, 6/5 × 5/7, 4/9.
4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. బేసి సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 5 పవర్ 6 ఇంటూ 7 పవర్ 5. ఎలా అంటే 2 బేసి సంఖ్యల లబ్దం బేసి సంఖ్య కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో మిగతా ఆప్షన్స్ చూడండి, వీటిలో అన్నిట్లో కూడా సరి సంఖ్యలు కూడా ఉన్నాయి కాబట్టి 2 బేసి సంఖ్యలు ఉన్న ఆప్షన్ 2 మాత్రమే కాబట్టి మనం సెకండ్ ఆప్షన్ని కరెక్ట్ ఆన్సర్గా గెస్ చేయొచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 5 పవర్ 6 ఇంటూ 7 పవర్ 5. నెక్స్ట్ బిట్ చూద్దాం. 37 ఇంటూ 42 ఇంటూ 55 ఇంటూ 63 లబ్దంలో ఒకట్ల స్థానంలోని అంకె. ఆప్షన్స్ 2, 5, 0, 3. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 0. ఈ లెక్కను ఎలా చేయాలంటే ఒకట్ల స్థానంలోని అంకె అడిగాడు కాబట్టి ఈ నెంబర్స్ మొత్తంలో కూడా ఒకట్ల స్థానంలో ఏ ఏ నెంబర్స్ ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా గుణించాలన్నమాట. గుణిస్తే ఆ వచ్చిన ఆన్సర్లో ఒకట్ల స్థానంలో ఏ నెంబర్ ఉందో అది మనకు కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇంకో ఈజీ మెథడ్ చెప్తా చూడండి. ఈ లెక్కలో మధ్యలో 42 ఇంటూ 55 ఉంది కదా, వాటి ఒకట్ల స్థానంలో 2 ఉంది, ఇంకో నెంబర్లో 55లో 5 ఉంది. 2 ఇంటూ 5 గుణిస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది కదా. 10లో ఒకట్ల స్థానంలో నెంబర్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ఈ 0తో మిగతా 2 నెంబర్స్ని కూడా హెచ్చవేసినా కూడా 0నే వస్తుంది కాబట్టి ఆన్సర్ 0. అలా అయినా మనం ఈజీగా ఆన్సర్ గుర్తించవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. మొదటి n బేసి సంఖ్యల మొత్తం 225 అయినా ఆ n బేసి సంఖ్యల వర్గాల మొత్తం. ఆప్షన్స్ 4495, 4540, 7040, 7260. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 4495. ఈ ఆన్సర్ ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు లెక్కలో ఏమి ఇచ్చారో చూద్దాం. మొదటి n బేసి సంఖ్యల మొత్తం 225 అయినా ఆ n బేసి సంఖ్యల వర్గాల మొత్తం ఎంత అని అడిగాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? బేసి సంఖ్యల మొత్తం 225 వేసుకుందాం. మొదటి n బేసి సంఖ్యల మొత్తం n² = 225. n ఈక్వల్ ఏమవుతుంది? √225. √225కి వాల్యూ ఎంత? 15. ఇప్పుడు n ఈక్వల్ ఎంత వచ్చింది? 15 వచ్చింది. n బేసి సంఖ్యల వర్గాల మొత్తం. సూత్రం n/3 ఇంటూ 4n² - 1. ఇప్పుడు మనం n ప్లేస్లో 15 పెడదాం. 15/3 ఇంటూ 4 ఇంటూ n ప్లేస్లో 15 పెడితే 15² - 1. 3 15లో 5 సార్లు పోతుంది. 5 ఇంటూ 4 ఇంటూ 15² అంటే 225 - 1. 5 ఇంటూ 4 ఇంటూ 225 అంటే దాని వాల్యూ 900. 900 - 1. 5 ఇంటూ 900 - 1 అంటే 899. ఆన్సర్ ఈ రెండింటిని హెచ్చవేస్తే 4495. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4495. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఒక పరీక్షలో ప్రతి సరి అయిన జవాబుకు +5 మార్కులు, తప్పు జవాబుకు -2 మార్కులు ఇవ్వబడ్డాయి. రాధిక అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగా 10 సరి అయినవి, 30 మార్కులు పొందింది. అయినా రాధిక ఎన్ని ప్రశ్నలకు తప్పు జవాబులు రాసింది? ఆప్షన్స్ 6, 8, 10, 12. లెక్క క్లియర్గా చదవండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ 10.
ఈ ఆన్సర్ ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెక్కలో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఒక పరీక్షలో ప్రతి సరి అయిన జవాబుకు +5 మార్కులు, తప్పు జవాబుకు -2 మార్కులు ఇవ్వబడ్డాయి. రాధిక అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగా 10 సరి అయినవి, 30 మార్కులు పొందింది. అయినా రాధిక ఎన్ని ప్రశ్నలకు తప్పు జవాబు రాసింది? మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఎన్ని ప్రశ్నలకు తప్పు జవాబు రాసిందో కనుక్కోవాలి. మనం కనుక్కోవాల్సిన దాన్ని x అనుకుందాం. అంటే తప్పు జవాబులు రాసిన ప్రశ్నల సంఖ్యను x అనుకుందాం. ఇప్పుడు సరి అయిన జవాబులు ఇంటూ ఇచ్చిన మార్కులు ప్లస్ తప్పు జవాబులు ఇంటూ ఇచ్చిన మార్కులు ఈక్వల్ టు మొత్తం పొందిన మార్కులు ఎన్ని? 30. ఇప్పుడు సరైన జవాబులు ఎన్ని రాసింది? 10. 10 ఇంటూ ఇచ్చిన మార్కులు. సరి అయిన జవాబులకు ఎన్ని మార్కులు ఇచ్చారు? +5 మార్క్స్. కాబట్టి 5 ప్లస్ ఇక్కడ తప్పు జవాబులు రాసిన ప్రశ్నల సంఖ్యను మనం ఎంత తీసుకున్నాం? x తీసుకున్నాం. x ఇంటూ ఇచ్చిన మార్కులు ఎన్ని? ఒక్కొక్క తప్పు జవాబుకి -2 మార్కులు ఇచ్చారు కాబట్టి -2 ఈక్వల్ టు 30. 10 5 50 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ x 2x ఈక్వల్ టు 30. -2x ఈక్వల్ టు 50ని యువతలకి తీసుకెళ్దాం. 30 మైనస్ +50 అవతలకి వెళ్తే -50 అవుతుంది. -2x ఈక్వల్ టు 30లో నుంచి -50 తీసేస్తే -20. మైనస్కి మైనస్కి క్యాన్సిల్ అవుతుంది. 2x ఈక్వల్ టు 20. x ఈక్వల్ టు 20/2 10 సార్లు పోతుంది. x ఈక్వల్ టు 10 వచ్చింది. అంటే తప్పు జవాబులు రాసిన ప్రశ్నల సంఖ్య ఎంత అంటే x ఈక్వల్ టు 10. కాబట్టి ఆన్సరు 10. నెక్స్ట్ బిట్ చూద్దాం. LXXIXకు సమానమగు హిందూ అరబిక్ సంఖ్య. ఆప్షన్స్ 69, 89, 79, 90. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. హిందూ అరబిక్ సంఖ్య. కరెక్ట్ ఆన్సర్ 79. 79 ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. రోమన్ సంఖ్యామానంలో L = 50, x అంటే 10, IX అంటే 9. ఇప్పుడు దీని విలువ ఎట్లా వస్తుందో చూద్దాం. LXXIXలో L అంటే 50 ప్లస్ x అంటే 10 ప్లస్ x అంటే 10 ప్లస్ IX అంటే 9. మొత్తం టోటలు 79. ఆన్సర్ 79. నెక్స్ట్ బిట్ చూద్దాం. XC బార్కు సమానమగు హిందూ అరబిక్ సంఖ్య. ఆప్షన్స్ 900, 9000, 90,000 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 90,000. ఈ 90,000 ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. XC అంటే దాని విలువ 90. లెక్కలో ఏమిచ్చాడు? XC బార్ ఇచ్చాడు. రోమన్ సంఖ్యపై బార్ గుర్తు ఉంటే దాని విలువ 1000 రెట్లు ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? XC బార్ అంటే 90 ఇంటూ 1000 రెట్లు. 1000 రెట్లు అంటే 1000. 90 ఇంటూ 1000. ఆన్సర్ 90,000. నెక్స్ట్ బిట్ చూద్దాం. 2018ను సూచించు రోమన్ సంఖ్య. ఆప్షన్స్ DDXVIII, LLXIII, MMXVIII, CMXVIII. 4 ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ MMXVIII. ఈ ఆన్సర్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. 2018 ఎలా రాయొచ్చు? 2000
ప్లస్ 10 ప్లస్ 8 2018. రోమన్ సంఖ్యామానంలో 2000ని ఎలా రాస్తారు? 1000ని ఎంగా రాస్తారు. 2000 కాబట్టి ఎం. 10 అంటే ఎక్స్, 8 అంటే వి త్రిబుల్ ఐ. ఆన్సర్ MMXVIII. నెక్స్ట్ బిట్ చూద్దాం. 48 యొక్క ద్విసంఖ్యామాన రూపం. ఆప్షన్స్ 111011, 10001, 110000, 10001. 4 ఆప్షన్స్ చూడండి, లెక్క చేయండి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. కరెక్ట్ ఆన్సర్ 110000. ఆన్సర్ ఎలా వచ్చిందో ఇప్పుడు చూద్దాం. 48ని ద్విసంఖ్యామానంలో రాయాలంటే దాన్ని 2తో కసాగు కట్టాలి. అంటే 48ని 2తో కసాగు కట్టాలి. 2 2 4 8. ఏం మిగలేదు కాబట్టి 0. మళ్ళీ 2తో 2 1 2 2. ఏం మిగలేదు కాబట్టి 0. మళ్ళీ 2తో 2 6 0. 2 3. ఏం మిగలేదు కాబట్టి 0. మళ్ళీ 2తో కసాగు కడదాం. 2 2 ఒక్కసారి పోతుంది. ఒకసారి పోతే ఎంత మిగులుతుంది? 1 మిగులుతుంది. 48ని ద్విసంఖ్యామానంలో రాయాలంటే కింద నెంబర్స్ నుంచి పై వరకు రాయాలన్నమాట. కింద స్టార్టింగ్ నెంబర్ ఏమొచ్చింది? 1 1 0 0 0 0. ఇది ద్విసంఖ్యామానం. ఏదైనా సంఖ్యని ద్విసంఖ్యామాన రూపం రాయాలి అంటే దాన్ని 2తో కసాగు కట్టి కింద నుంచి నెంబర్స్ రాయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి వాటి బిట్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.